హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి వోడాఫోన్ ఐడియా లిమిటెడ్. కరెంట్ ప్రైస్ వచ్చేసి 13 రూపీస్. దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 63,040 crores. కరెంట్ ప్రైస్ 13. హైయెస్ట్ వచ్చేసి 18.4, లోయెస్ట్ వచ్చేసి 6. బుక్ వాల్యూ వచ్చేసి -18. ROCE వచ్చేసి -3.82 అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్. వోడాఫోన్ అంటే అది మనకు తెలిసిందే, ఐడియా సెల్యులార్ సంబంధించింది. Vodafone India is one of the leading telecom service providers in India. The company engaged in the business of mobility and long distance services, trading of handsets and data cards. Okay. The company business services includes voice business service, broadband services, and content service, enterprise services, and other vast offering like entertainment, SMS, utilities, etc. Spectrum holdings ఉన్నాయి దీనికి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్సిడరీ బేస్, మార్కెట్ షేర్ వచ్చేసి 27%. ఓకే, మర్జ్ అయింది వోడాఫోన్ ఐడియా. దాని గురించి కరెంట్ ఇష్యూస్, ఇండస్ టవర్ డైవర్సిమెంట్స్, టవర్స్ కావాలి కదా వీళ్ళకి. మరి దీన్ని చూస్తే మనం మామూలుగా స్పెక్ట్రమ్, ది కంపెనీ హ్యాస్ ద లార్జెస్ట్ స్పెక్ట్రమ్ హోల్డింగ్స్ కంపేర్డ్ టు ద కాంపిటీటర్స్ ఇన్ ఇండియా. అందరికంటే ఎక్కువ. ఇట్స్ టోటల్ హోల్డింగ్స్ ఇంక్లూడ్స్ 1850 MHz of spectrum across various circles. It's also coverage of 4,87,000 towns and villages in India. The company present infrastructures include 1,80,000 unique GSM cell sites, 4,57,000 broadband sites, 3,70,600 kilometers of fiber across India. The subscribers base వచ్చేసి presently the company has a subscriber base of 272 million subscribers across India. The company subscribers has declined from 311 millions in 2019 to 272 millions. అంటే అరౌండ్ ఇది ఒక 30, అదొక 42-45 వరకు తగ్గారనమాట, అంతా జియో దెబ్బకు. ఓకే, ఇది ఒక పెన్నీ స్టాక్ అండి. ఇది ఫస్ట్ మనము బౌన్ అనాలిసిస్ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. ఇది ప్రాఫిట్స్ ఇస్తుంది, బట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ది మార్కెట్ సర్కమ్స్టాన్సెస్. ఓకే, దీన్ని మనం ఒకసారి దీని వాల్యూ చూస్తే దీని హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 118 వరకు వెళ్ళొచ్చింది 2015లో. ఓకే, ఇది స్టార్ట్ అయినప్పుడు దీని యొక్క వాల్యూ వచ్చేసి 51 రూపీస్. ఇప్పుడు ఎంత ఉంది? 8 రూపీస్ ఉంది. లాస్ట్ 1 ఇయర్ చూసుకున్నా చూడండి, లాస్ట్ 1 ఇయర్లో ఇది స్టార్ట్ అయినప్పుడు 6 రూపీస్కు స్టార్ట్ అయింది, వెళ్ళింది 17.55 వరకు వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ 13 రూపీస్కి వచ్చింది. ఇది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతుంటుంది, వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది, దీంట్లో వాల్యూమ్ కూడా ఎక్కువ ఉంటుంది. దీంట్లో మీరు ప్రాఫిట్స్ తీసుకోవచ్చు ఇంట్రా ట్రేడింగ్ కోసం. ఓకే, అండ్ దీని ప్రోస్ ఏం లేవు, కాన్స్. కంపెనీ యాజ్ ఎ లో ఇంట్రెస్ట్ కవరేజ్ రేట్, ప్రమోటర్స్ హోల్డింగ్ యాజ్ డిక్రీజ్, ప్రమోటర్స్ తగ్గించుకున్నారు. కంపెనీ యాజ్ డెలివర్డ్ ఏ పువర్ సేల్స్ గ్రోత్ ఇప్పుడు పాస్ట్ 5 years. ఎందుకంటే జియో వల్ల కొంచెం ప్రాబ్లం అయ్యింది, బట్ ఏంటంటే మరీ స్టేబుల్గానే ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇది మొత్తం మన టెలికామ్కి సంబంధించినవి. సేల్స్ తగ్గాయి, ఎక్స్పెన్సెస్ తగ్గాయి. దీని ఏంటంటే మెయిన్గా దీన్ని ఇంట్రా ట్రేడింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు మనం. ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి పెరిగింది చూడండి. మళ్ళీ నెట్ ప్రాఫిట్ పెరిగింది, -8,000 నుంచి -6,000కి వచ్చిందండి, -7,000. ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరిగింది, 200 చేంజ్ వచ్చింది ఇక్కడ. అండ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్సేషన్స్ మైనస్లో, అంటే మైనస్లో తగ్గుతుందంటే పెరుగుతున్నట్టే. నెట్ ప్రాఫిట్స్ ఇక్కడ మన లాస్లోనే ఉంది. సిఏజిఆర్ వచ్చేసి లాస్ట్ 1 ఇయర్కి 114% ఉంది. అంతకుముందు 3 ఇయర్స్కి 13% ఉంది, అప్పుడంతా మైనస్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇది మైనస్. కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి 10% లాస్ట్ 3 ఇయర్స్. కాంపౌండ్ సేల్స్ గ్రోత్ వచ్చేసి లాస్ట్ 10 ఇయర్స్కి 7, 5 ఇయర్స్కి 8%, 3 ఇయర్స్కి -2.
ఇక్కడ చూడండి మామూలుగా మనకు ఈక్విటీ క్యాపిటల్ వచ్చి